ఈ సమాజంలో రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులుంటారు. కొందరు గలగలా మాట్లాడేస్తుంటారు. మరికొందరు మాత్రం అసలు ఏమీ తెలియని అమాయకుల్లా సైలెంట్‌గా ఉంటూ వారి పని వారు చేసుకుంటూ పోతుంటారు. ఇలాంటి వారి మనసులో ఏముందో ఎవ్వరం కనిపెట్టలేం. అమాయకంగా కనిపించే వారిని ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే కొందరు అమాయకపు ముసుగులో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. నమ్మిన వారిని నిండా ముంచేస్తారు. తాజాగా యువతి కూడా తన అమాయకపు ఫేస్‌ను పెట్టుబడిగా పెట్టి నమ్మిన వారిని ముంచేసింది. ఆ యువతి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మరి అసలు స్టోరీ ఏంటంటే, ఎవరైనా అమాయకంగా కనిపిస్తే, అది కూడా మహిళ అయ్యుండి పని కోసం ఎదురు చూస్తుంటే ఎవరికైనా సాయం చేయాలనే అనిపిస్తుంది. ఎన్ని కష్టాల్లో ఉందో పాపం అని పని ఇప్పిస్తాం. అలానే బెంగళూరు నగరంలోని దివ్య అనే 22 ఏళ్ల యువతి విషయంలోనూ ఓ వ్యాపారి అనుకున్నాడు. బెంగళూరు శివారు ప్రాంతమైన యములూరులోని దివ్యశ్రీ టెక్ పార్ విల్లాలోని ఓ దాంట్లో ఓ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. ఆయన పిల్లల సంరక్షణ కోసం దివ్యను నియమించుకున్నారు. చూడడానికి ఎంతో అమాయకంగా ఉండడంతో ఆమెపై ఎటువంటి సందేహాలు పెట్టుకోలేదు. అంతేకాక ఆమె వ్యక్తిగతం గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. ఈ క్రమంలోనే దివ్య పిల్లలను చూసుకుంటూ ఇంట్లోని చిన్న చిన్న పనులు కూడా చేసేది. ఇక దివ్య ఇంట్లో పని బాగా చేస్తుండడంతో ఆ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా వారిని నమ్మించిన తర్వాత ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలను తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఆ వ్యాపారి ఇంట్లో బంగారు నెక్లెస్ తో సహా దాదాపు 50 లక్షల విలువైన బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఇంట్లో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వ్యాపారి మార్తహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితురాల్ని పట్టుకున్నారు. అనంతరం విచారించే క్రమంలో దివ్య హైడ్రామాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణకు తీసుకెళ్తుండగా చేయి కోసుకొని ఆసుపత్రికి వెళ్లాలంటూ డ్రామా ఆడింది. అయితే పోలీసులు అలర్ట్ కావడంతో ఆమె డ్రామాకు తెరపడింది. అంతేకాదు ఎత్తుకెళ్లిన ఆభరణాలను బంధువుల సహకారంతో అమ్మేసింది. దివ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి 30 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలో ఆమెకు సహకరించిన దివ్య బంధువులు మంజు, జోమన్లను కూడా అరెస్ట్ చేశారు. దివ్యశ్రీ ఇంట్లోని బంగారు ఆభరణాలు, దొంగిలించిన వస్తువులను విక్రయించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. మొత్తంగా అమాయకంగా ఉంటూ ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.